వారి నోటి ద్వారా చెప్పించాడు అనుకోండి, గ్యారంటీ ఎవరికి? అటువంటి మహత్యం కలిగినటువంటి వాడు మహానుభావుడు హనుమాన్. జన్మ తపస్సు చేసి అంటే కనబడుతుంది. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను బలముగ పొందెను. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను బలముగ పొందెను. ఆంజనేయ నీ నామము జగతి కల్ల మంత్రము. ఆంజనేయ నీ నామము జగతి కల్ల మంత్రము. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను బలముగ పొందెను. ఆంజనేయ నీ నామము జగతి కల్ల మంత్రము. నీ నామ స్మరణమింక మరుగను. ఈ కాకులు తీసి వేసి ఉంచి మనసు పించును. రామనామ వసుడవు కాలకాల శివుడవు. కామ భావ మనకివేయ కాలంతర బ్రహ్మవు. అంజనమ్మ చేసి నిన్ను బలముగ పొందెను. ఆంజనేయ నీ నామము జగతి కల్ల మంత్రము. కలిబాటలు తాళలేక నీ కాళ్ళను పట్టినాము. అమ్మనైన బోధ చేసి కడతేవు నీవుమము. నాదు వసుడ నామము రామనామ వసుడవు. కాల శివుడవు కాల శివుడవు. కాలాంతర బ్రహ్మ నీవు కాలాంతర బ్రహ్మవు. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను బలముగ పొందెను. ఆంజనేయ నీ నామము జగతి కల్ల మంత్రము. జగతి కల్ల మంత్రము. జగతి కల్ల మంత్రము. జగతి కల్ల మంత్రము. రాబోయే దానికి కాబోయే బ్రహ్మగారు ఆ మహానుభావుడికి ఇచ్చారన్నమాట. మళ్ళా సృష్టి చేయటం. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో మరలా మంచి జన్మలు మనకి ఇచ్చేటటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తాడనమాట ఆయన. మంచి జన్మ. ప్రతిదీ మనం ఏం చేసుకున్నా మన చేతుల్లో ఉంది. మనం మాట్లాడే విధానంలో ఉంది. మనల్ని రక్షించాలన్నా మన నోరు మన నాలిక. మనల్ని శిక్షించాలన్నా మన నోరు మన నాలిక. అట్లనే మనం ఏది చేసినా కూడా భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా చేయాలి. నీ కార్యాలను నువ్వు చేసుకుంటూ ఉండవు. నిత్య కర్మలను నువ్వు చేస్తూనే ఉండవు. కానీ భగవంతుడి నామ స్మరణ మాత్రం మరవకుండా చేయాలి. నేను హనుమాన్ చాలీసా చేస్తుంటే ఒకరోజు చాలా అద్భుతమైన ప్రసంగం అయింది. యథార్థాలకి మాట్లాడుతున్నా. ఆ మహానుభావుడు పదాలు సాక్షిగా చెప్తున్నారు. యథార్థాలే జరిగినటువంటి. ఒకరోజు నేను హనుమాన్ చాలీసా చేస్తున్నాను. స్వామివారిని తీసుకెళ్ళి అభిషేకాలు చేస్తుంటాను. పంచలోహాల దగ్గర తీసుకున్నాను. స్వామివారు హనుమాన్ చాలీసా చేసేటప్పుడు 18 రకాల అభిషేకాలు కూడా చేస్తాను. నాకు అర్చకత్వం కూడా నాకే ఇచ్చాడు ఆయన. నేనే ఆ క్రతు బ్రహ్మని. నేనే దానికి అర్చకుడు. మా బృందం నాకు కూర్చొని చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేస్తూ ఉంటాం ఆ యజమానులతోటి. అలా ఒకరోజు హనుమాన్ చాలీసా చేస్తుంటే మీరందరూ కూడా శ్రద్ధాశక్తితో వినాలమ్మా. చేస్తుంటే ఒక ఆవిడ అడిగారు నన్ను, ఏమంటే బాలయ్య గారు అండి ఏంటమ్మా అన్నారు. మీరు హనుమాన్ చాలీసా చేస్తారు. ఆంజనేయ స్వామి గురించి మీకు తెలుసు, బ్రహ్మాండంగా సీతామాత గురించి రామాయణం గురించి తెలిసే ఉంటారు. చెప్పండి అమ్మా ఏంటమ్మా. సరే, లంకలో సీతామాతగా రావణాసురుడు తీసుకెళ్ళి పెట్టాడు కదా, ఆమె ఏం తిని బ్రతికింది? వాళ్ళంతా రక్తమాంసాలు కదా, మరి ఈ తల్లి ఏం తిని బ్రతికింది బాలయ్య గారు అంది. నాకు సమాధానం లేదు. నేను అందరి మొదలైన చెప్తా, ఏమన్నమ్మా నాకు తెలియదు, రామాయణం జోలికి కానీ బాగాలేదమ్మా. ఇంతవరకు ఏదో భజన చేసుకునేవాడమ్మా, నేను పాటలు పాడుకునేవాడమ్మా. రామాయణం జోలికి ఇంతవరకు నేను వెళ్ళాలని ఆలోచన నాకు కలగలేదమ్మా అని చెప్పాను. అంటే అలాగా సరేనండి. భజన అయిపోయి ఇంటికి వెళ్ళాము. మా బృందంలో ఒక ఆవిడ పెద్ద భారతం మహాభారతం రామాయణం అన్ని చదివింది. నాకు గుర్తు పెట్టుకోరా పేరు చెప్పింది, ఫలానా అని చెప్పింది పేరు. ఇప్పుడు మెమరీ ఒక్కొక్క అవకాశం
వదిన గారు ఎవరో రాబడి అడిగింది ఏంటంటే, అయ్యా నేను రామాయణం చదివాను, బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా దేవేంద్రుడు పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు, ఆమె నేను తిని 10 నెలలు 11 నెలలు అంటానే ఉంటే ఆకలి తప్పులు అంటాడు. ఆమె ఎదురు ఉంటుంది, సరేలే అనగా నీకు చెప్పాలి కదా, ఆ రోజు వచ్చి మళ్ళీ అదే మాట అయితే నీకు చెప్పాలి కదా అనుకున్నాను. అంటే సరే ఒకసారి నేను గుంటూరులో భారతీయ తీర్థ స్వామి వారిని చెప్పాలని వచ్చి మహానుభావుడు అక్కడ ఏదో దర్శనమిచ్చి వాళ్ళందరికీ ఏదో ఇస్తుంటే అటువంటి మహాత్ములు దర్శించుకోవాలని మనం ఎవరు దర్శించడానికి వెళ్ళాలి. అది సత్ప్రధానంలోకి అవకాశం ఉంది, మనకి అవకాశం లేదు. కిటికీలోంచి చూసి నమస్కారం చేసి బయటకు వచ్చాను. అక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రామాయణం భారతం అనే పుస్తకాలు పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడ ప్రచారం అదంతా కూడా డబ్బుల కోసం కూడా కాదు, ప్రచారం చేస్తుంటే రామాయణం పుస్తకం తీసి ఏమండి లోపల తీసి బయటికి తీసి ఆ బ్యాగ్లో తీసి ఈ పుస్తకం ఎంత అండి అని తీసానండి. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా దేవేంద్రుడు సీతామాత అర్థంలో సీతామాత పాయసాన్ని ఇచ్చాడని వల్ల ఏం అర్థం కాలేదు. కడతడ దొరదమ్మా నాకేం అర్థం కాల. ఏంటి చిత్రం, ఏంటి మహిమ ఏంటి? నాకు రోమం కూడా నా గుళ్ళు పైన ఏం తెలియట్లా. ఏమిటి నేను ఈ పేరు తీయగానే నాకు ఈ మాట నాకు ఎందుకు నివృత్తి చేయాలి స్వామి అని చెప్పని ఏమంటే ఇది నాకు కుటుంబం నీళ్ళు అక్షితాలు ఆడట్లేక ఆయన అంటాడు, ఏంటి ఏంటి ఏడుపుకున్నావు ఏంది అంటున్నాడు. ఏడుపు కాదు ఆయన ఆనందం ఆయన అని చెప్పాను. ఆ పుస్తకం ఎంత చెప్పమని తీసుకొని మీకు అందరికీ తెలుసు గుంటూరులో రామనాథక్షేత్రం రామపిచ్చి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద అయినా ఇలా వచ్చింది పెద్ద అయినా ఒరే ఆంజనేయ స్వామిని ఎప్పటే ఉన్నారా బాలయ్య, నీ ఎప్పటే ఉన్నారా, నీ ప్రతిదీ నీకు తెలియజేస్తున్నారా బాలయ్య, వదలమారా రామాయణం చదవరా. 6 నెలలు ప్రవచనం చేశాను. నాతో పాటు అందరికి రామాయణ పుస్తకాలు అందరికి చదివి మా ఊళ్ళో అందరూ ప్రవచనాలు చేశారు. 6 నెలలు 5 నెలలు ప్రవచనాలు చేశారు. రామాయణ పుస్తకం మీ ఇళ్లలో పెట్టుకోండి చాలు. ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు అన్నమాట. ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు. మీరు రామాయణ పుస్తకం మీరు చదవకపోయినా పర్లేదు, ఎప్పుడో మీ చేత చదివిస్తారట. మీరు చదవాలని తెచ్చుకోమాకండి, ఇంట్లో ఉంటే మంచిదమ్మా. ఎందుకంటే మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి కదా. ఎక్కువ పొద్దుగూకులు సంపాదన చదువులు తిండి నిద్ర ఇవే కాదు, మన ధర్మాన్ని గురించి కూడా ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలి? మనకు గ్రంథాలు మహానుభావులు పూర్వీకులు మొత్తం కూడా మనం నేర్పినటువంటి సంస్కారం సాంప్రదాయం మనం పోగొట్టుకోవాలి. మన పిల్లలకు అలవాటు చెయ్యాలి. అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతాడు, పోయి ఎప్పుడు కొద్ది ఉద్యోగాలు పడుతుంది పోయి ఎప్పుడు కొద్దిలేదు అని చెప్పండి మాత్రం వీడి గ్యారెంటీగా రేపు ఆ యొక్క వృద్ధాశ్రమాలు ఉంటాయి కదండి, చక్కగా పెడుతున్నారు. భోజనాలు కూడా వృద్ధాశ్రమంలో ఉంటారు అన్నమాట. గుడికి వద్దన్నారే వృద్ధాశ్రమంలో వేసారు అనమాట. ఎందుకంటే గుడికి వెళ్ళమంటే వాళ్ళ భక్తి పెరిగి భయం పెరిగింది, భయం పెరిగితే తల్లిదండ్రులు అంటే గౌరవం పెరిగింది. అందుకని మీరు ఆలోచించుకోండి. మన పిల్లలకి నేర్పాల్సింది ఇంగ్లీష్ మీడియాలు ఇంగిత జ్ఞానం నేర్పండి, తల్లిదండ్రులంటే గౌరవం నేర్పండి. మా అమ్మగారు నాతో పాటు నా తల్లి గారు నా బృందంలో 25 సంవత్సరాలు పనిచేసింది, సేవ చేసింది నాతో పాటు. వాళ్ళందరూ అంటారు పూర్వజన్మ సుకృతము, మీ అబ్బాయి ఇది చేస్తుంటే నువ్వేమో సేవ చేస్తున్నావు అని చెప్పారు. మా అమ్మగారు వెళ్ళిపోయారు సంవత్సరం. ఆంజనేయ స్వామి పాదాలు చచ్చిపోయారు. మా నాన్నగారు ఉన్నారు, అప్పుడప్పుడు ఆయన వెళ్ళి సేవ చేసుకుంటూ వస్తూ ఉంటారు. చిన్న సేవ ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు పెద్ద ఆయన 87 వచ్చి సరే నీకు వచ్చి సేవ చేస్తాను, నాకు చేస్తాను అది. ఎందుకంటే పిల్లలకి మనం నేర్పాల్సినటువంటి జ్ఞానం వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏదో సంపాదించారు, కోర్టు మనం ఏం ఇవ్వాల్సిన పని లేదు, సిరి సంపద ఇవ్వాల్సిన పని లేదు. పిల్లలకి మన సంప్రదాయము మన యొక్క ఆచారాలు కట్టుబాట్లు నేర్పండి. నేర్పితే వాళ్ళు ఇతర దేశాలు పోయి ఎక్కడుండో లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు తక్కువ సంపాదించుకోవట్లేదమ్మా. ఇప్పుడు ఎవరు కూడా వృక్షాలు ఎక్కుకునేవాడు, మన చిన్న కూలి పని చేసుకునేవాడు కూడా మా అబ్బాయి లండన్లో ఉంటానంటున్నారు. కానీ దయచేసి పిల్లలకి దైవాస్మరణ నేర్పండి. చక్కగా ఆ యూట్యూబ్లో చూస్తే అది ఏం అష్టం అంటే విష్ణు అష్టమో ఏదో దామోదర అష్టమం. తల్లి ఉత్తరప్రదేశ్ అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు నిత్యం దామోదర అష్టమం చదువుతుంటే నిత్యం చదువుతుంటే ఆ తల్లి గర్భంలో ఉండే పిల్లలంతా కూడా ఆ యొక్క అభిమన్యుడు విన్నట్టు మొత్తం విన్నాడు.
ఇవి ఆ పిల్లవాడికి సంవత్సరం లోపు మాట వచ్చేది సంవత్సరంలో ఉంటుంది. కొడుకు దామోదర రాష్ట్రంలో చదువుతుంటే ఆ తల్లి పక్కన కూర్చొని పిల్లవాడు పక్కన కొడుకు పెట్టి చదువుతుంటే చిన్న తప్పు పోతే ఆ పిల్లవాడు చెప్పాడండి, ఏమిటంటే సంస్కారం అక్కడికి వచ్చిందండి. ఎంత గొప్పదంటే మన ధర్మం ఎక్కడుందండి? ఏదేదో దేవుడు పరిగెత్తుతున్నాం, ఏదైతే పట్టుకుంటున్నాం, ఏంటంటే ఎంత ధర్మం ఎంత గొప్పదండి. అన్ని కూడా మనము మన దీంట్లో ఉన్నటువంటి ధర్మం ఎక్కడ ప్రపంచంలో మంచిగానే ధర్మం చూసుకోండి. అందరూ మారుతున్నారు, మన ధర్మం కోసం అందరూ మారుతున్నారు. మారాలి అందరూ మారాలి. సరే, మనము ఒక్క మాట ఇంకొక 2 నిమిషాల్లో మన కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. అంత నివేదన పెడుతున్న స్వామివారికి ఒక చిన్న మాట. ఇప్పుడు కీర్తనలు పాడాం కాబట్టి ఎక్కువ పాడుకోవడం సమయాన్ని కూడా మనం సమయ పదం ముఖ్యం ఇంపార్టెంట్గా. ఇదివరకు నా చిత్రంలో 12 గంటలు పాడేవాడు. నేను వచ్చిన తర్వాత 12 పడికి 8 మొదలుపెట్టి 2 గంటలు చేసి ఆపేయండి. అందుకని ఇక్కడ రావణాసురుడిని ఇంటికి వెళ్తాడు. రావణాసురుడు చైతన్యంలోకి వెళ్తాడు. ఆ యొక్క పుస్తకాన్ని మనం వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి వారు మండోదరిని చూసి అప్ప సీతామాత కనపడింది అని మన ఆనందోత్సవాలతో ఇది ఎదురు గంతులేస్తున్నాడమ్మా. సంపాదన ఎగిరి కూర్చున్నాడు, తోట ముందు పెట్టుకుంటున్నాడు, పీగంతులు వస్తున్నాడు. ఆయన చేయాల్సిన ఆనందం వచ్చినట్టే ఉంటుంది, ఆవేశం వచ్చినట్టే ఉంటుంది మనకు. అలా చెప్తూ ఉంటే ఇక్కడ అంటాడు అన్నమాట, రాముని సీతాయుడునా రాముని బాచి నిదురించునా రాముని మరచి భుజించునా భుజించునా భూషణములు దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురమండునా ఇంత కాదు కాదు కానే కాదని మారుతి మగచుతూ వెదగసాగెను. అమ్మా చక్కగా మనం ఇంకొక మరొక అవకాశం తీసుకున్నాం. మీరందరూ కూడా 4 గంటలు పడుతుంది. సుందరకాండ ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా మనతో పాటు కూర్చుంటారమ్మా. జై శ్రీరామ్. ఇప్పుడు